ఫ్రెండ్స్ మనం స్పైస్ లాంచ్ ఫుడ్ వర్క్స్ అనే కంపెనీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ కంపెనీ అంటే ఏంటి అనేది దాని గురించి మనం అర్థం చేసుకుంటాం. స్పైస్ లాంచ్ ఫుడ్ వర్క్స్ ఒక హాస్పిటాలిటీ అండ్ లైఫ్ స్టైల్ కంపెనీ మెయిన్లీ రెస్టారెంట్స్, ఫుడ్ బ్రాండ్స్, నైట్ లైఫ్ ఈవెన్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్స్ రన్ చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే విన్జోన్, బఫెలో, వైల్డ్ వింగ్స్, బ్లాజ్ కెబాబ్స్ లాంటి బ్రాండ్స్తో ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ స్పేస్లో ఆపరేట్ చేస్తుంది. ఇంకా కంపెనీ జోరా వరల్డ్ అనే ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఈ ప్లాట్ఫామ్ త్రూ లార్జ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్, మ్యూజిక్ కాన్సర్ట్స్, కల్చరల్ ఎక్స్పీరియన్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. లేటెస్ట్గా కంపెనీ అనౌన్స్ చేసింది ఏంటి అంటే వరల్డ్ ఫేమస్ డీజే బ్లాక్ కాఫీ ఇండియా టూర్లో పార్ట్గా హైదరాబాద్లో ఒక బిగ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ April 2, 2026 హైదరాబాద్లో క్వేక్ ఏరియాలో జరగబోతుంది. ఈవెంట్ వెన్యూ అరౌండ్ 50,000 స్క్వేర్ ఫీట్ మల్టీ లెవెల్ ఎమర్సివ్ ఎక్స్పీరియన్స్ స్పేస్గా డిజైన్ చేశారు. ఈ ఈవెంట్ కంపెనీ జోరా వరల్డ్ స్ట్రాటజీలో పార్ట్. ఆల్రెడీ కంపెనీ ఇళయరాజా 50 years మ్యూజికల్ సెలబ్రేషన్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఫుడ్ బిజినెస్తో పాటు లార్జ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ బిజినెస్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చి అరౌండ్ 29.98 దగ్గర అయితే ట్రేడ్ అయింది. అండ్ ఆ రోజు లోవర్ సర్క్యూట్ -4.98 అంటే ఆల్మోస్ట్ -5% టచ్ చేసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ అరౌండ్ 2089 crores అయితే ఉంది. స్టాక్ లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ లాస్ట్ 1 year రిటర్న్స్ వచ్చి అరౌండ్ 218% అయితే ఇచ్చింది కంపెనీ. లాస్ట్ 5 years రిటర్న్ అరౌండ్ 2358%. 52 వీక్ రేంజ్ చూస్తే 52 వీక్ హై వచ్చి 72.20, 52 వీక్ లో వచ్చి 7.69. అంటే స్టాక్ చాలా వోల్టైల్ మూమెంట్ అయితే చూపిస్తుంది. ఇన్వెస్టర్స్ ఈ న్యూస్ని ఎందుకు వాచ్ చేస్తున్నారంటే కంపెనీ న్యూ బిజినెస్ డైరెక్షన్ని క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ట్రెడిషనల్ రెస్టారెంట్ బిజినెస్ మాత్రమే కాదు, ఇప్పుడు కంపెనీ లైవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెంట్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసి బ్రాండ్ విజిబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్. లార్జ్ కాన్సర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ వల్ల బ్రాండ్ రికగ్నిషన్ పెరుగుతుంది, ఆడియన్స్ ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, రెస్టారెంట్స్ అండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్కి ట్రాఫిక్ క్రియేట్ అవ్వచ్చు. సో కంపెనీ హాస్పిటాలిటీ బిజినెస్ని ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఈకో సిస్టమ్గా డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎవరైనా ఈ కంపెనీని అనలైజ్ చేయాలంటే నేను చెప్పే ఈ 5 పాయింట్స్ని చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ది వచ్చి రెవెన్యూ గ్రోత్. ఈవెంట్ బిజినెస్ యాక్చువల్గా కంపెనీ రెవెన్యూని ఇంక్రీజ్ చేస్తుందా లేదని చూడాలి. సెకండ్ది ప్రాఫిట్ మార్జిన్స్. లార్జ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి మార్జిన్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదని చూసుకోవాలి. థర్డ్ది వచ్చి డిమాండ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పీరియన్సెస్. యూత్ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉందన్నది కూడా చూసుకోవాలి మనం. ఫోర్త్ది వచ్చి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్. కంపెనీ ఈవెంట్స్ని కన్సిస్టెన్స్గా ఆర్గనైజ్ చేయగలుగుతుందా లేదన్నది చూసుకోవాలి. ఫిఫ్త్ది వచ్చి స్టాక్ వొలటిలిటీ రిస్క్. అంటే స్మాల్ కంపెనీస్లో ప్రైస్ మూమెంట్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఈ 5 పాయింట్స్ మనం జాగ్రత్తగా మనం చూడాలి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎకనామీ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. రెస్టారెంట్స్ మాత్రమే కాదు, కాన్సర్ట్స్, లైవ్ ఈవెంట్స్, నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కంబైన్ చేసి కంపెనీస్ న్యూ రెవెన్యూ స్ట్రీమ్స్ని క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాయి. స్పైస్ లాంచ్ ఫుడ్ వర్క్స్ కూడా అదే స్ట్రాటజీ ఫాలో చేస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇన్వెస్టర్స్కి ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అంటే బిజినెస్ మోడల్ యాక్చువల్గా రెవెన్యూ జనరేట్ చేస్తుందా లేదా అని చెప్పి ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు బై చేయాలా లేదా డెసిషన్ ఏంటన్నది మీరు డేటాను పెట్టుకుని మీరు డిసైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మీకు ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మళ్ళీ వచ్చే వీడియోలో వెళ్దాం. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, టేక్ కేర్.